ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. ముందుగా లాబీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి నిమ్మల రామానాయుడిని ఆపి, మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారు, అయినా సరే అసెంబ్లీకి ఎందుకొచ్చారు అని ప్రశ్నించారు. లాబీలో మంత్రి లోకేష్ కు ఆయన ఎదురుపడగా చేతికి ఉన్న సెలైన్ క్యాన్యులా చూశాక ఈ విషయం బయటపడింది. విశ్రాంతి తీసుకోకుండా సభకు ఎందుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. రెస్ట్ తీసుకుంటారా, సభ నుంచి సస్పెండ్ చేయించమంటారా అని అన్నారు. ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి పనిచేస్తారంటే సభ నుంచి సస్పెండ్ చేయించాల్సిందేనని అన్నారు. ఇలా చేస్తే ఆరోగ్యం ఏమవుతుందని ప్రశ్నించారు. 2 చేతులకు సెలైన్ క్యాన్యులా ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. చూసి అడిగారు, బయటకు వచ్చి కౌన్సిల్ వచ్చి అడిగా రాత్రి హైదరాబాద్ వచ్చి సిఎస్ఆర్ మండలంలో ఫార్మర్ సాయంత్రం ఇచ్చారు అపాయింట్మెంట్. మళ్ళీ మన కాలేదు వస్తారని నిన్న మధ్యాహ్నం 2 గంటల కాలేదు. సస్పెండ్ రాత్రి 10 గంటల సస్పెండ్ చేయించాలి, బయటకు వస్తారు. సస్పెండ్ చేయించాలి. తనకు గురువారంతో పోలిస్తే ఆరోగ్యం కాస్త మెరుగ్గానే ఉందని, అందుకే సభకు హాజరయ్యానని నిమ్మల రామానాయుడు చెప్పారు. అయితే విశ్రాంతి, మంచి నిద్రతోనే ఆరోగ్యం కుదుట పడుతుందని లోకేష్ రామానాయుడుతో అన్నారు. తన మాట వినకుండా ఇలానే చేస్తే తన చేతికి ఉన్న యాపిల్ వాచ్ను మీ చేతికి పెడతానని, తాను నిద్రను మానిటర్ చేస్తానని లోకేష్ అన్నారు. తనకు పని ఒత్తిడిగా అనిపిస్తే వెంటనే 15 నిమిషాల పాటు టీవీ చూస్తూ పడుకుంటానని, అలా చేస్తే తనకు ఎంతో రిలాక్స్గా ఉంటుందని లోకేష్ అన్నారు. మీరు కూడా ఈ పద్ధతిని ప్రయత్నించి చూడండి అన్నా అంటూ రామానాయుడికి సూచించారు. మైండ్ డైవర్ట్ కళ్ళ మీకు పోలవరం కనపడుతుంది, నాకేమో పాఠశాల కనపడుతుంది. అసెంబ్లీ లాబీలో జరిగిన చర్చను సమావేశంలో మధ్యలో మంత్రి లోకేష్ ప్రస్తావించారు. రామానాయుడు కీలక శాఖలో మంత్రిగా ఉన్నారని, ఆయన స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారని, మంత్రి విశ్రాంతి తీసుకునేలా ఆదేశించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును మంత్రి లోకేష్ కోరారు. డిప్యూటీ స్పీకర్ సార్, కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా, రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరే పడుకోవట్లేదు అని చెప్తాను, వినట్లేదు. మీరన్నా చెప్తే వింటారేమో, మీరన్నా రూలింగ్ ఇస్తే గానీ వింటారేమో అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్, ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వచ్చారు. లోకేష్ రిక్వెస్ట్ కు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా మద్దతు తెలపడం విశేషం. అయితే ఆయన పని రాక్షసుడు అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. దీంతో సభలో ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి రామానాయుడు గోరకల్లు రిజర్వాయర్ రక్షణ గోడ నిర్మాణంపై శాసనసభలో సమాధానమిచ్చిన అనంతరం ఈ ప్రస్తావన వచ్చింది. అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష. మంచినీరు డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మా జిల్లా అధ్యక్ష, నేను పుట్టిన ఊరు పక్కనే వారి ఊరు, విశాఖ జిల్లా కాదు, నర్సాపూర్ దగ్గర మీ ఇది. కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంత జ్వరంతో పాటు మరోవైపు అసెంబ్లీ హడావిడి ఉన్న సమయంలోనే గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు హైదరాబాద్ బయలుదేరి వెళ్లి గ్రాండ్ కాకతీయ హోటల్లో సిఎస్ఆర్ నిధుల సాధన సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం హోటల్లోనే మరొక సెలైన్ ఎక్కించుకొని అక్కడి నుంచి రాత్రి విజయవాడ బయలుదేరి శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చారు. దీంతో నిమ్మల రామానాయుడు విషయం ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా అవుతోంది.